డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369 సినిమాలో నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారుని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర, ఆ వేషధారణ, వాచకం, ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగేది కలగంటున్నప్పుడు కలిగేది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది.